విజయనగరం నియోజకవర్గంలో నూతనంగా ఎమ్మెల్యే గెలిపోయినటువంటి అదితి గజపతిరాజు మనతో ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. మేడం చెప్పండి, భారీ మెజారిటీతో విజయనగరం చరిత్రలో ఎన్నడూ లేని మెజారిటీతో మీరు గెలిచారు, ఎలా అనిపిస్తుంది? అంటే ఫెంటాస్టిక్గా అనిపిస్తుందండి. బాధ్యతలు కూడా తగ్గట్టుగా పెరిగిపోతాయి. అయితే మనం అందరం ప్రజల కోసం ఈ రోజు నుంచి కృషి చేయొచ్చు. మనకి ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు. ఈ మన కూటమి అందరు కలిసి, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ముగ్గురు కలిసి మనం ప్రజల కోసం కృషి చేయొచ్చు ఇప్పుడు. అలాగే చంద్రబాబు నాయుడు గారు భావితరాలకి ఉపయోగపడే విజన్ 2047ని పూర్తి స్థాయిగా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఈ అవకాశం ప్రజలు మాకు ఇచ్చారని మనం ఎంతో సంతోషపడుతున్నాం. ప్రజలు ఈ నమ్మకంని కూడా మన మీద ఉంచారని మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అయితే మనం అందరం ఈ రోజు నుంచి ప్రజల కోసం కృషి చేసి మనం మళ్ళీ మన రాష్ట్రాన్ని ఒక పురోగతి మార్గంలోకి తీసుకువెళ్దామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇప్పుడు ఇంత మెజారిటీ ఊహించారా? అక్కడ మీకు కానీ అటు ఎన్డీఏ కూటమి కానీ రాష్ట్రం ఇంత మెజారిటీ ఊహించారా? యాక్చువల్గా ఊహించలేదండి. కానీ ప్రజలు చేసిన కంపారిజన్ ఇది. అంటే వాళ్ళు కంపేర్ చేశారనమాట. మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ విధంగా ముందు ఆల్రెడీ చేశారు, అది వాళ్ళు దృష్టిలో ఉంచుకొని, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం ఏ విధంగా పాడు చేశారనేది అది కూడా ఆ కంపారిజన్ చేసి అర్థం చేసుకున్నారు. ఎవరుంటే బాగుంటుందని వాళ్ళు అర్థం చేసుకున్నారు. అయితే ప్రజలకి కూడా నేను ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే వాళ్ళు పూర్తి స్థాయిగా ఇది అర్థం చేసుకొని ఒక మంచి మెజారిటీ ఇచ్చి మనం పని చేసేలా చూశారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక ప్రతిపక్షం హోదా కూడా వాళ్ళు కోల్పోయారు అసెంబ్లీలో. అది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రజలు ఆ విధంగా అర్థం చేసుకున్నారు. వాళ్ళు వైసీపీ వాళ్ళు దేనికి పనికిరారు, ఆఖరికి ప్రతిపక్షం హోదా కూడా పనికిరారని ప్రజలు అర్థం చేసుకున్నారు. ప్రధానంగా మీరు విజయనగరం నియోజకవర్గానికి సంబంధించి మీ ముందున్న సవాళ్ళు ఏంటి ఇప్పుడు గెలిచిన తర్వాత? ఫస్ట్ వాటర్ సవాల్ ఉంది. అందరికీ తెలిసిన విషయమే, విజయనగరంలో మేజర్గా వాటర్ ప్రాబ్లం అయితే ఎక్కువగా ఉంది. డెఫినెట్గా మనం చంద్రబాబు నాయుడు గారు పెట్టిన రివర్ లింకింగ్ ప్రోగ్రామ్, స్టేట్ వైడ్ కూడా రివర్ లింకింగ్ ఉంది, అలాగే విజయనగరంలో కూడా రివర్ లింకింగ్ ఉంది. ఇవన్నీ మనం పూర్తి స్థాయిగా ఇంప్లిమెంట్ చేసే అవకాశం మాకు వస్తుందని మేమందరం ప్రార్థన చేసుకుంటున్నాం. పలుమార్లు మీరు మాజీ ఎమ్మెల్యేపై గంజాయి అని, డ్రగ్స్ అని అనేక ఆరోపణలు చేశారు. విజయనగరం గంజాయి అడ్డాగా మార్చారు. ఇప్పుడు దాన్ని తుడిచిపెట్టే అవకాశం ఉందా మీ ఆధ్వర్యంలో? అఫ్ కోర్స్ చంద్రబాబు నాయుడు గారు అందరికీ మాట ఇచ్చారు కూడా. మనం డెఫినెట్గా డ్రగ్స్ అనే పదార్థంని అరికడదాం. ఆల్రెడీ లాస్ట్ టైం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డ్రగ్స్ అనే పదార్థంని పూర్తి స్థాయిగా అరికట్టి మనకి అరకులో కూడా కాఫీ ప్లాంటేషన్స్ అనేది ఒకటి అప్పుడు ప్రోత్సహించి అరకు కాఫీ అనేది ఇండియా వైడ్ ఫేమస్ చేశారు. అదేవిధంగా మనం ఈసారి కూడా ఇంకా బాగా చేసి అన్నీ మనం ముందుకు తీసుకువెళ్దాం. సో ఖచ్చితంగా విజయనగరం నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అదితి గజలక్ష్మి మనతో చెప్తున్నారు. కెమెరామెన్ హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ, విజయనగరం. For more videos like this, subscribe Big TV channel.